భారతదేశ చరిత్ర కేవలం పురాణాల్లోని మహత్తర గాథలు మాత్రమే కాదు, మరెన్నో అద్భుత రహస్యాలను తనలో దాచుకుంది. ఈ లోతైన భూమిలో పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో అగమ్య గోచర సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సారస్వతీ నది కేవలం పురాణం కాదని దాని నదీ మార్గం భూగర్భంలో కనుగొనబడింది. అది ఒకప్పుడు హిమాలయాల నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహించింది. ధోలావీరా నగరం యొక్క అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఇది. ఆధునిక ఇంజనీరింగ్కు సమానంగా వేల సంవత్సరాల క్రితమే నీటి సంరక్షణలో వారి నైపుణ్యాన్ని చాటింది. అశోకుని బౌద్ధమత స్వీకరణ వెనుక కేవలం పశ్చాత్తాపం కాకుండా మౌర్య సామ్రాజ్యాన్ని ఏకం చేయడానికి రాజకీయ వ్యూహాలు కూడా ఉండవచ్చని కొందరు చరిత్రకారులు సూచిస్తున్నారు. మొహంజోదారోలోన్ నినాట్య గత్తె విగ్రహం ఆనాటి ప్రజల సంస్కృతిని మాత్రమే కాకుండా ప్రాచీన లోహశాస్త్ర నైపుణ్యాన్ని ఎంతగానో చాటుతుంది. ఒక ఆధునిక శిల్పి చేసినంత అందంగా ఉంది. చోళుల సముద్ర సామ్రాజ్యం ఆగ్నేయాసియా వరకు విస్తరించి కేవలం వ్యాపారం కాకుండా ఆధునిక నాటో కూటమి వంటి కూటములను ఏర్పరచుకుని తమ ప్రభావాన్ని పెంపొందించింది. వైశేషిక సిద్ధాంతం ద్వారా ప్రాచీన భారతదేశంలో అణువుల భావన గ్రీకు సిద్ధాంతాల కంటే ముందే ప్రతిపాదించబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి భౌతిక శాస్త్ర ఆలోచనలలో ఒకటి. బుద్ధుడి బాల్యంలో ఆయన గొప్ప చక్రవర్తి లేదా గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు అవుతారని భవిష్యవాణి పలికారు. ఆయన ఎంచుకున్న మార్గం ప్రపంచాన్ని మార్చింది. ఢిల్లీలోని ఇనుప స్తంభం వేల సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా నిలబడటం ప్రాచీన భారత లోహశాస్త్ర అద్భుతమిది. ఇప్పటికీ ఇంజనీర్లకు ఒక సవాలుగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్తో వివాహ సంబంధాలు పెట్టుకుని భూభాగాలను మార్చుకున్నాడు. ఇది ప్రాచీన భారతదేశపు దౌత్య చాతుర్యాన్ని తెలియజేస్తుంది. దక్షిణాదిలో రోమన్ నాణేల ఆవిష్కరణలు ప్రాచీన భారతదేశం రోమన్ సామ్రాజ్యంతో ఎంత విస్తృతమైన వాణిజ్యం చేసిందో తెలియజేస్తాయి. ఇది ఆనాటి ప్రపంచీకరణకు నిదర్శనం. ఈ అద్భుత చరిత్రలో మీరు ఇంకా ఎన్ని రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.